హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలతో ఈజీ కాదు. నేను మీ బొబ్బుని. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మా పెద్దనాన్నమ్మ గుర్తుకొచ్చింది. నేనైతే మా మమ్మీతోని పెద్దనాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పాను. చెప్పగానే మా మమ్మీ మా నాన్నమ్మ ఓకే చెప్పేసారు. ఇక నా హ్యాపీనెస్కి హద్దే లేదు. నేనైతే ఫుల్ ఖుష్. మేమైతే మా పెద్దనాన్నమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాము. మేము మా పెద్దనాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మా పెద్దనాన్నమ్మ ఏమన్నంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళాము అని చెప్పింది. సో మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? సత్య సాయిబాబా ఆశ్రమంకి అయితే వెళ్ళాము. సత్య సాయిబాబా ఆశ్రమాన్ని మా తాత ఇంకా మా నాన్నమ్మ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక్కడ ఫ్లవర్స్, పూల తోట ఉంది, ఇంకా చాలా రకమైన చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో మార్నింగ్ అయితే భజన జరుగుతుంది, సాయంత్రం అయితే చాలా బాగుంటుంది ప్లేస్. అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మేమైతే మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాము లోపలికి. మా చెల్లి కూడా వచ్చేసింది. ఎలా ఉరికొస్తుందో చూసారా మీరు? అది దానికి నడవనికి రాదు కానీ ఇంకా ఉరికొస్తుంది అది. సో లోపల ఎలా ఉందో చూసేద్దామా? చూసారా లోపల ఎంత పెద్దగా ఉందో? ఇదే అండి సత్యసాయిబాబా వారు కూర్చున్న ప్లేస్. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సత్యసాయిబాబా వారి తల్లి ఇంకా తండ్రులు వారి ఫొటోస్ ఇవి. సత్యసాయిబాబా వారి తండ్రి పేరైతే పేద వెంకమరాజు అండ్ వాళ్ళ మదర్ పేరు వచ్చేసి ఈశ్వరమ్మ. మధ్యలో సత్యసాయిబాబా ఫోటో ఉంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. అసలు మీరు కనుక మహారాష్ట్రకు వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మార్నింగ్ వస్తే భజన చేసే అవకాశం కూడా దొరుకుతుంది ఇక్కడ. మీరు మహారాష్ట్రకు వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడికి రండి. నాకు కామెంట్ కూడా చేయండి. ఓకే, ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్రతి ఒక్కరికి సమ్మర్ హాలిడేస్ అంటే ఒక బ్యూటిఫుల్ మెమరీ. నేను కూడా ఇక్కడికి వచ్చి ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా మీ సమ్మర్ హాలిడేస్ మెమరీస్ ఎలా ఉంటాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మీ మహారాష్ట్రకు వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిల్లలతో ఈజీ కాదు ఛానల్.